మన జైరాబాద్ నియోజకవర్గంలో కూడా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా అవి చూసిన తర్వాత నేను రాత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత మిత్రులతో మాట్లాడి ఇక ఉన్న తెలంగాణ ఇప్పటికే పోయింది, 600 సరే తెలంగాణ కావాల్సింది, ఇక ప్రాణం పోయినా సరే జైరాబాద్ నారాయణఖేడ్ చూసిన తర్వాతనే ఇంకింత బలమైన నిర్ణయం తీసుకొని మొండిగా పోరాటానికి పోయినాం. ఇక్కడ ఒక విషయం కూడా మీరు గమనించాలి, ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పాలి. అంటే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి, తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి, తెలంగాణ నీళ్లు మలుపుకొని పోవడానికి ఎవరు కారణం దీనికి? దయచేసి బాగా ఆలోచించాలి. నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు, మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టోళ్ళు కాదు. ఎందుకు జరిగింది 60 ఏళ్ళు తెలంగాణతోని? ఈ పరాశకాలు ఎవరు, ఆజ్ఞుడు ఎవడు, దీని కారకులు ఎవరు? ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి నేను చెప్పేది వినాలి. మీరు వెళ్ళిన తర్వాత మేము గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని కోరుతున్నాను. తెలంగాణ ఆగమైపోవద్దు కదా, నవ్వటం ముందు జారిపడద్దు కదా, మనకు కూడా చీమ నెత్తురు పౌరుషం ఉండాలి కదా. ఏం జరిగింది? ఎవడు దీన్ని నాశనం పట్టించినాడు? ఎవడు? కాదు కాదు, మన తెలంగాణ వాళ్ళే. సింపుల్ ముచ్చట కదా, దోపిడీ చేద్దామని వచ్చినప్పుడు ఎప్పుడు దోపిడీదారుడే, కానీ వాడిని సర్ది కట్టినాడు ఎవడు? నేను ఉద్యమంలో చెప్పే కదా, కత్తి ఆంధ్ర ఉంది కానీ పొడిచేటోడు తెలంగాణ వాడే. వాస్తవం చెప్తున్నాను మీకు. ఆ రోజు కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే ఆనంటున్న కాంగ్రెస్ నాయకులు, లే సమస్య లేదు మానవే ఉంటామంటే ఎందుకు కలుపు ఆంధ్రతోని? ఏమక్కడ ఏర్పడుతుండే? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము, బలహీనతనే మనల్ని జబర్దస్తి వరుసపై ఆంధ్రలో కలిపింది. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాం మనం. ఏం గోస అది నాకు అర్థం కాదు. లేక కాదు కదా, కరెంటుకి ఏం గోస పడ్డం? ఏం పరాస్కలు ఆడు మనతో? ఒకటి బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు. జోకులు మన మీద. ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవుడు, లంచాలు ఇచ్చుడు, ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు పడ్డాం అంత బాధ, అంత అవస్థ? ఆనా నేను వచ్చి తిరిగిన బాగా, కానీ ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగే తక్కువ. ఉన్నంతలో తిరిగిన మా బడంపేట చెరువు కానీ, ఏడాట్లపల్లి చెరువు కానీ, గొడిగారిపల్లి చెరువు కానీ, కొన్ని పనులు చేయగలిగినాం అప్పుడు చేసినంతలో. కానీ ఇది ఎందుకైనా మంచిది, ప్రాణం పోయినా సరే అని చెప్పి కొట్లాన్ని దిగినాం. కొందరు వెనుక కొందరు ముందు మనల్ని జమ కావడానికి ఆలస్యం పట్టింది, టైం పట్టింది. కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఒక 20-25 ఏళ్ళు గోసపడ్డ కరెంటు. 25 ఏళ్ళు కదా, మోటార్లు గారుడు, ట్రాన్స్ఫారం గారుడు, లంచాలిచ్చుడు, అంత గోసపడ్డటువంటి బాధను 6 నెలలనే 24 గంటలు అందరికీ కరెంటు సెట్ చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలైనాయి. ఒకరిని మించిన వాడు ఉండే. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది 25 ఏళ్లలో? మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం? నడుపుకున్నాం 7-8 ఏళ్ళు. మంచినీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు వచ్చాడు, ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం. తెలంగాణ వస్తే లాభమైంది, మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి, కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు, మరొకటి కావచ్చు, కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం. నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలు, మీరు మాణిక్యరావుని గెలిపించారు. కానీ కొన్ని నియోజకవర్గాలలో
అత్యాశకు పోయి నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది, వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు.